కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడుకి గాని పవన్ కళ్యాణ్ గారికి గాని అలాగే హోంమంత్రి అనిత గారికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది, ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది, అండ్ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే రౌడీల్లాగా ఈరోజు అరాచకాలు సృష్టిస్తూ, అల్లర్లు సృష్టిస్తూ, దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండటం కళ్ళారా మనం అందరం కూడా చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి. ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పనిచేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి. కానీ జగన్ గారిని, భారతి మేడంని, మిగతా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు.